విశ్వ కొంతమంది రౌడీలను పురమాయించి ఈ ఫోటోలో ఉన్నవాడిని మీరు ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు ఆ ఫోటోని చూసి సరే సార్ మీరు చెప్పిన విధంగానే వీడిని లేపేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విశ్వ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం మీరు ఎలాగైనా సరే వీడిని చంపేస్తే మీకు ఎంత కావాలో అంత నేను ఇప్పిస్తాను, అది నా బాధ్యత అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మాత్రం సరే సార్ మీరు చెప్పిన విధంగానే మీ పగను తీర్చే బాధ్యత మాది, ఎలాగైనా సరే వీడిని చంపేసి మీ దగ్గరికి తీసుకొని వస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ మాత్రం ఈ సంక్రాంతి సంబరాలు అయ్యేలోపు వాడిని ఎలాగైనా మీరు లేపేయాలి, అది నేను నా కళ్ళారా చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు మీరు చెప్పిన విధంగా చేసే బాధ్యత మాది, మేము ఇక్కడి నుండి ఇక వెళ్తాం సార్ అని చెప్పేసి అయితే ఆ సంక్రాంతి సంబరాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో రామరాజు తన ఫ్యామిలీని మొత్తం తీసుకొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి గుడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ట్రాక్టర్ ఎక్కి రామరాజు తన ఫ్యామిలీని మొత్తం గుడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆ గుడికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంతలో గుడి లోపలికి వెళ్తూ ఉండగా ఆ రౌడీలు అక్కడ ఉన్న ధీరజ్ని చూసి వాడినే కదా సార్ చూపించారు, ఎలాగైనా సరే వాడిని ఈరోజు లేపేయాల్సిందే అని చెప్పేసి అయితే అనుకుంటూ చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.